జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కారణం తానేనని చెప్పుకోవడం ఇక విరమించుకోవాలని విజ్ఞప్తి. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సిఐటియు కార్యాలయాల ఆవరణలో ఎర్ర జెండా ఎగురవేసి సలాం చేసిన కార్మిక నేతలు. చిన్న చిన్న ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన విశాఖ వన్ టౌన్ పోలీసులు. నిందితుల నుండి 2,900 గ్రాముల వెండి, 7.6 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి. కడపలో జరిగిన మహానాడు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తెలంగాణ అభివృద్ధి కారకాలు అంశంపై తెలంగాణ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. తెలంగాణ తలసరి ఆదాయాన్ని తానే పెంచినట్టు వ్యాఖ్యానించడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం. పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే, ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండ్రు. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిరెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు, నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించాడు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసినారు ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అడుగుపెట్టిన నాటి నుండి ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో దోచుకు తింటూ ఇష్టాసారంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఇప్పుడు తాజాగా జీఓఎంఎస్ నంబర్ 139 నోటిఫికేషన్ విడుదల చేసి దేవాదాయ, ధర్మాదాయ భూములను కూడా తమకు అనుకూలమైన వ్యక్తులకు అభివృద్ధి పేరిట కట్టబెట్టడం అన్యాయమని
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాదాయ శాఖకు సంబంధించి భూముల మీద ఇప్పుడు పడ్డారు, దృష్టి పెట్టారు. నోరు లేదని చెప్పని, దేవుడు మాట్లాడలేడని, ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 4,67 ఏకర్స్ లక్షల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూమి. గతంలో మన పెద్దవాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వారికి ఉన్నటువంటి భూమిని ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఇచ్చి దాతలు ఒక మంచి లక్ష్యంతో ఆశయంతో దాని మీద వచ్చినటువంటి గ్రాసంతో డబ్బులతో స్వామివారికి నైవేద్యం పెట్టాలని, ఆ గుళ్ళల్లో అన్నదానం చేయాలని, ఆ ప్రాంతంలో దేవుడికి ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు లోపం రాకుండా చూడాలని ఒక మంచి సదుద్దేశంతో ఒక లక్ష్యంతో మన పెద్దవాళ్ళందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి చూసాం. దాన్ని రాను రాను ఈ దేవాదాయ భూములు ఎలా తయారైందంటే ప్రభుత్వం తన ఇష్టం వచ్చినటువంటి తనకు కావాల్సినటువంటి వారికి దారాదత్తం చేయడం కోసం కొత్తగా ప్రభుత్వం GOMS నెంబర్ 139 అని చెప్పని 2525 2025న ఒక నోటిఫికేషన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు, ఈ భూములు ఉన్నది 4,67,000 ఎకరాలు ఉన్నటువంటి భూమి. ఇందులో పూర్తిగా 87,000 ఎకరాలు ఆక్రమణలోనూ చెర్ర పట్టి ఉంది. అలాగే పట్టణాల్లో ఖరీదైనటువంటి 4,244 ఎకరాలు చాలా ఖరీదైనటువంటి భూమి ఉంది. ఉదాహరణకి విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ఉన్నటువంటి భూములు, ఇంకా ఇతర పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు. ఈ భూముల్ని వారు అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఒక 33 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడానికి అధికారం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ని 2వ తారీఖు 5వ నెలలో ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి చర్య ద్వారా, ఈ రకమైనటువంటి నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో పాటు ఏ గుడికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ గుళ్ళకి అనుకున్నటువంటి పెద్దల యొక్క ఆశయానికి తూట్లు పొడిచినట్టుగా అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. వారి సొంత మనుషులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పుణ్యశ్లోక అహల్యాబాయ్ 300వ సహస్రాబ్ది ఉత్సవాలు సింహాచలంలో ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న తొలి పావంచ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో చేనేత నడక పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు మీడియాతో మాట్లాడుతూ అహల్యాబాయ్ 300 సంవత్సరాల క్రితమే హిందూ దేవాలయాలను నిర్మించడం, హిందూ ఆచార సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. చేనేత వస్త్రాలను పేద బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా అందించడంలో అహల్యాబాయి ఆనాడు ముందుకు వచ్చారని అన్నారు. అందుకే అటువంటి మహానీయురాల్ని స్మరించుకుంటూ ఉత్సవాలను రాష్ట్ర బీజేపీ జరుపుకుంటోందని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని హిందూ ఆచార సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. ఈ చేనేత నడక కార్యక్రమంలో భాగంగా మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. లోకమాత పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ గారి 3వ శతాబ్ది జయంతి ఉత్సవాల్ని ఘనంగా విశాఖపట్నంలో జరుపుకుంటున్నాం. ఇది
భారతీయ జనతా పార్టీ అహల్యాబాయి హోల్కర్ గారి ఈ త్రిశతాబ్ది ఉత్సవాల్ని దేశం నలుమూలల ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో మే 21 నుంచి 31 దాకా ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కూడా ఇది జరుపుకోవాలని ఎప్పుడైతే పిలుపునిచ్చిందో ప్రతి వీధిలోనూ ఇది అందరూ కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దానికి కారణం అహల్యాబాయి హోల్కర్ గారి పనితీరు. 300 సంవత్సరాల క్రితమే 18వ శతాబ్దంలో ఒక మహిళకి హక్కు ఉందా, మహిళకి సాధికారత ఉందా అని ప్రశ్నిస్తున్న పాశ్చాత్య దేశాలకి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సుపరిపాలనకి, కర్తృత్వానికి అహల్యాబాయి హోల్కర్ గారు, ఆవిడ రైతులకి, చేనేతలకి ఆవిడ చేసిన పని, అభివృద్ధి ఏ విధంగా సాధించి పెట్టింది, ఆర్థిక పరిపుష్టత ఏ విధంగా మన దేశానికి వచ్చింది. మహేశ్వరం సిల్క్స్ ఈ రోజు వరకు ప్రాచుర్యంలో ఉన్నాయి అంటే అది 300 సంవత్సరాల క్రితం ఇండోర్కి దగ్గరగా ఉన్న నర్మదా నదీ తీరంలో మహేశ్వరం దగ్గర ఒక ఏర్పాటైన ఈ సిల్క్స్. అలాగా పండితులకి, పురోహితులకి, దేవాలయాల పునరుద్ధరణకి, అంతేకాకుండా మహిళల హక్కులకి, స్త్రీలకి పుట్టినింటి నుంచి, మెట్టి నుంచి కూడా ఆ హక్కు ఉంటుంది అని. అంతేకాదు మహిళలు ఏ రంగంలో ఉన్నా ఏదైనా సరే వాళ్ళు తలుచుకుంటే చేయాలి అన్న పనిని సాధించగలరు. మహిళా సాధికారత కోసం పాటుపడిన ఆ మహోన్నత వ్యక్తిని, పుణ్యశ్లోకి అహల్యాబాయి మహారాణి హోల్కర్ గారి త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల్ని ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆవిడ ఫస్ట్ హస్బెండ్ చనిపోయింది, చిన్నతనం నుంచి దైవభక్తి కలిగింది. అలాగే పిల్లవాడు చనిపోయాడు, కూతురు చనిపోయింది, మొత్తం ఫ్యామిలీ అంతా చనిపోయి సుమారు 16 మంది బ్లడ్ రిలేషన్ చనిపోయిన తర్వాత కూడా ఆవిడ వాళ్ళ మామగారి కోరిక మేరకు ఆవిడ ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎంతోమందికి గడగడలాడించి ఆవిడ రాజనీతి కానీ, అలా డెవలప్మెంట్ కానీ, ఇండోర్ నుంచి ఢిల్లీకి వేసిన రోడ్లు కానీ, అలాగే అండర్గ్రౌండ్ డ్రైన్ కానీ, ఇవాళ చాలా కార్యక్రమాలు ఏదైతే బేటీ పడావో బేటీ బచావో లాంటి కార్యక్రమాలను కూడా ఆవిడ స్ఫూర్తితో చేసినాయి. అలాగే మహిళల సాధికారత కోసం, అలాగే ట్రైబల్స్కి అండదండగా ఉండడం కోసం చాలా పథకాలు పెట్టి ఇవాళ ఆవిడ చరిత్ర నిలిచినటువంటి వ్యక్తి గురించి చాలామందికి తెలియదు. వీళ్ళందరూ తెలియజేసే విధంగా నరేంద్ర మోడీ గారు ఆవిడ చరిత్ర బయట తీసుకురావడం, దాన్ని మేమంతా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు విశాఖపట్నం జిల్లా భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో అహల్యాబాయి కార్యక్రమం ఇక్కడ సమాచారంలో ఏర్పాటు చేయడం చేనేతలందరికీ మంచి విషయంగా భావించి ఈరోజు చేనేతలందరూ చాలామంది వచ్చారు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు 2015లో మరి చేనేత జాతీయ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ కూడా మరి ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చేనేతలకి పెద్దపేట వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేనేతలు ఆదుకోవడానికి చేస్తున్నారు, చేనేత కులవృత్తిని కాపాడడానికి చేస్తున్నారు. అదే అహల్యాబాయి కూడా చేనేతల కోసం, మహిళల కోసం, మహిళల చేనేత వస్త్రాలు ధరించడం కోసం చాలా కృషి చేశారు. దాని మీద ఆవిడ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఇప్పుడు మేము కూడా చెప్పేది ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో రాజకీయ పార్టీలు అతీతంగా ప్రతి మనిషి కూడా సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని చెప్పేసి ఉత్తరాలు అందరికీ కోరుకుంటున్నాం. మరి కూడా సిఐటియు మద్దెలపాలెం జోన్ 10వ మహాసభ నేడు జోన్ కార్యాలయంలో నిర్వహించబడింది. సభలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ప్రారంభమైన సభలో వక్తలు మాట్లాడుతూ కార్మిక కర్షక లోకానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వారి చట్టాలను పరిరక్షిస్తూ దేశంలోనే అగ్రగామి కార్మిక సంఘంగా సిఐటియు నేడు ఘనత సాధించిందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను అమలు కానివ్వకుండా కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందని అన్నారు. సభలో భవిష్యత్ కార్యాచరణతో పాటు మోదీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు ప్రణాళికలు తయారు చేయనున్నట్లు తెలిపారు. కార్మికులంతా ఐక్యంగా ఉన్ననాడే అనుకున్నది సాధించగలమని వారు పిలుపునిచ్చారు. నిరంతరం పోరాడుతుంది. అదే సందర్భంలో మద్దిలపాలెం జోన్ 10వ మహాసభ కూడా జరుగుతుంది. ఈ 10వ మహాసభలో గతంలో చేసిన 3 సంవత్సరాలు చేసిన పోరాటాలు, కార్మికుల సమస్యల మీద ఏ రకంగా ముందుకెళ్ళాం, రాబోయే కాలంలో ఏ రకంగా కార్మిక పోరాటాలు చేయాలి, ఇంకా మొత్తం కార్మిక వర్గాలకు ఏ రకంగా వెళ్ళాలన్నది ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. అది ఈరోజు జరిగే మహాసభ ఏదైతే ఉందో అందులో చర్చించుకొని భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 4.5 సంవత్సరాల నుంచి నిరాహార దీక్షలు, సమ్మెలు, పోరాటాలు అనేకం చేయడం జరిగింది. అందులో సిఐటిగా మద్దిలపాలెం జోన్ నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాం. అలాగే 4 లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాం. అదే సందర్భంలో కనీస వేతనాలు మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్ తోటి మేము పోరాడుతున్నాం. ఈ సమస్యలన్నింటి మీద చర్చించి సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల పోరాటాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేసి
జూలై 9 ఏదైతే అఖిల భారత సమ్మె ఉందో ఆ సమ్మెని జయప్రదం చేయడానికి ఇందులో పిలిపించుకొని ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అదే ఆ రకంగా ఈ మహాసభ ఈరోజు జయప్రదం చేసుకుని ముందుకెళ్తాం. అనునిత్యం ప్రజాపక్షాన నిలుస్తూ ప్రజల హక్కులు, కార్మికుల చట్టాలను పరిరక్షిస్తూ లెక్కలేనన్ని పోరాటాలు చేస్తున్న సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఘనంగా నిర్వహించబడింది. విశాఖలో వాడవాడల ఎర్ర జెండా రెపరెపలాడింది. అందులో భాగంగా మద్దిలపాలెం సిఐటియు కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు కార్మిక నాయకులు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ 1970లో ఏర్పడిన సిఐటియు నాటి నుంచి నేటి వరకు కార్మిక హక్కుల రక్షణ కోసం కృషి చేస్తున్నదని, నిరంతరం కార్మిక సమస్యలపై పోరాడుతుందని, దోపిడీ లేని సమాజం కోసం నిరంతరం కార్మికుల కోసం పనిచేస్తుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉండే కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా పన్నాగాలు పన్నుతుందని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చుతుందని, ఈ లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా కార్మికులందరినీ ఐక్యం చేసి జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల జోలికొస్తే సిఐటియు చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేయాలని చెప్పేసి పిలుపువ్వడం జరిగింది. ఆ పిలుపుని భారతదేశంలో ఉండే కార్మిక వర్గం యావత్తు కూడా 100% జయప్రదం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కని ఈ రోజున ధరలు చూస్తే ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. కార్మిక వర్గం జీతాలు మాత్రం పాతాళానికి పడిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 రూపాయలు లేకపోతే ఒక కుటుంబం బతకలేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారు తప్ప కార్మిక వర్గానికి జీతభత్యాలు పెంచడానికి మాత్రం అంగీకరించట్లేదు. మన రాష్ట్రంలో అసంఘటిత కార్మికులకి 75 రంగాల షెడ్యూల్స్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంతవరకు గత 15 సంవత్సరాల నుంచి జీవోలు సవరించలేదు. కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా ఎక్కడ పనిచేసినా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కార్మికుల హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులని ఊరికనే రాలేదు, ప్రాణ త్యాగాలతో వచ్చాయి. కాబట్టి ఎటువంటి త్యాగాలకైనా సిఐటియు సిద్ధంగా ఉంది, కార్మికుల పక్షాన్ని నించుంటుంది. కార్మిక హక్కుల రక్షణ కోసం ఎటువంటి పోరాటాలకైనా వెనుగాడు వేయకుండా ముందుకు మరింత ఉధృతమైన పోరాటాలు చేయాలని, దానికి జూలై 9వ తారీఖు నాడు అఖిల భారత సమ్మె ఏదైతే జరుగుతుందో దాన్ని జయప్రదం చేయాలని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశంలో ఉన్న కార్మిక వర్గానికి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టీల్ సిఐటియు పతాకావిష్కరణ చేశారు. ప్రభుత్వ యాజమాన్యాలను అనుసరిస్తూ నిరంకుశ నిర్బంధాలపై ఐక్య పోరాటాలు చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి రామస్వామి అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందని, తద్వారా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అత్యంత వేగంగా అమలు చేయబడుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీని పట్ల కార్మిక వర్గం అప్రమత్తంగా మెలుగుతూ ఐక్యతను మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పరిమితమయ్యాయి. భారతదేశంలో కార్మిక వర్గం మీద దాడిని తిప్పికొట్టడం కోసం ఒక ఐక్య సంఘటన అవసరం అని చెప్పేసి సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది. సిఐటి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా సిపిఎస్టియు కమిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ట్రేడ్ యూనియన్స్ అని చెప్పేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లను ఐక్యం చేసింది. భారతదేశంలో పాలకులు అనుసరిస్తున్నటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వ రంగాన్ని పెట్టుబడిదారులు కట్టబెట్టాలని చెప్పేసి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలని మార్చి లేబర్ కోడ్లుగా తీసుకురావాలని చెప్పేసి భారతదేశంలో కార్మిక సంఘాలు లేనటువంటి, కార్మిక హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం కోసం నేటి వరకు కృషి చేస్తూ ఉంది. నోటి క్యాన్సర్ను ముందుగా గుర్తించి సరైన వైద్యం అందించేందుకు అపోలో ఆసుపత్రి, ఈషా ఫౌండేషన్ సంయుక్తంగా ఓరల్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రాంని నేటి నుండి ప్రారంభించాయి. ఈ మేరకు పెదకదిలి అపోలో ఆసుపత్రిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ వివరాలతో పాటుగా క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ విభాగ వైద్య బృందం మాట్లాడుతూ పొగాకు అలవాటు కారణంగా క్యాన్సర్ సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది కేవలం పొగాకుకు బానిసత్వమే కాకుండా జాతీయ ఆరోగ్య సంక్షోభంగా రూపాంతరం చెందిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అపోలో ఆసుపత్రి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పై దృష్టి సారించిందని తెలిపారు. నోటిలో ఎర్రతనం, మంట, కాయలు వాటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని వారు సూచించారు. పొగాకు వ్యసనాన్ని మాన్పించేందుకు ఈషా ఫౌండేషన్ ఒక యాప్ని అందుబాటులోకి తెచ్చిందని ఆ యాప్ వివరాలు వెల్లడించారు. If someone is using tobacco, so it is very difficult to stop tobacco, but it is very easy to stop the habit, which is like someone will be having stimulus to take tobacco when he is having stress, or someone is having that will to take tobacco when he is feeling uneasy, or with some particular friend. Not to quit smoking, rather you quit the habit. 21st May వరల్డ్ నో టొబాకో డే అలాగే సెలబ్రేట్ అవుతుంది. ఇది ఒక ఎఫర్ట్ టొబాకో అవేర్నెస్, నో టొబాకో అవేర్నెస్ కోసం. టొబాకో ఇస్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కాజింగ్ క్యాన్సర్. ఇది మన ఫేస్ నుంచి లోపల అప్ టు రెక్టమ్ అన్ని క్యాన్సర్కి టొబాకో రెస్పాన్సిబుల్ ఉంటాయి. అండ్ అదికి చాలా వేరే వేరే మెజర్స్ తీసుకున్నారు. లైక్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ వన్ ఫోటో ఆఫ్ ఎ క్యాన్సర్ పేషెంట్, ఓకే, దెన్ ట్యాక్సేషన్ చేస్తారు. డూ యూ థింక్ దట్ that photo will scare a person from taking a smoke or something like that? No. Usually ఈ స్మోకింగ్ యా టొబాకోకి స్టాప్ చేయాలి, దట్ హ్యాబిట్కి స్టాప్ చేయాలితో ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్, లాట్స్ ఆఫ్ పర్సనల్ డిటర్మినేషన్. ఓరల్ క్యాన్సర్ అనే మహమ్మారి మన దేశంలో చాలా ఎక్కువగా ప్రబలిస్తుంది. అంటే ఇది ఎంత ఎక్కువగా ఉందని మీరు ఒక ఐడియా రావాలి అంటే, సుమారుగా ఈ ప్రపంచం మొత్తం తీసుకుంటే ఓరల్ క్యాన్సర్ అంటే నోటిలో క్యాన్సర్స్, నోటి భాగంలో వచ్చే క్యాన్సర్స్ సంఖ్య సుమారు 3.5 లక్షల మందికి వచ్చింది 2020లో మొత్తం ప్రపంచంలో. అందులో 3వ వంతు కేసెస్ మన దేశంలోనే తెలిసింది. 150,000 మంది 2020లో చనిపోతే అందులో సగం మంది మన దేశంలో చనిపోయారు. అంటే ఇండియా ఆల్మోస్ట్ సగం మంది ఓరల్ క్యాన్సర్ కేసెస్ బారిన పడుతున్నారు. అయితే మరి ఎందుకు మన దేశంలోనే ఎక్కువగా వస్తుంది ఈ క్యాన్సర్ అని మనం చూసినట్లయితే మనం గమనించింది ఏంటంటే, మన దేశంలో ఈ టొబాకో నవలడం కానీ టొబాకో చప్పరించడం కానీ యూసేజ్ చాలా చాలా ఎక్కువగా ఉంది వేరే కంట్రీస్తో పోలిస్తే. అలాగే మన దేశంలో స్మోకింగ్ కూడా ఎక్కువగానే ఉంది. మగవాళ్ళలో మన దేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే నోటి క్యాన్సర్. ఈ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు సుమారు, అంటే మనం ఎంత బాగా ట్రీట్ చేసినా కూడా 3వ స్టేజ్ లేదా 2వ స్టేజ్లో వచ్చినా కూడా 5 ఏళ్ళు అయ్యేసరికి అందులో 3వ వంతు మందిని మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళని ప్రాణాలు రక్షించే పరిస్థితి ఇప్పటికీ లేదు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినా కూడా. సో డెఫినెట్గా దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ ప్రివెంటబుల్ క్యాన్సర్. అంటే అసలు మనం పొగాకు ఏది అబ్యూస్ చేయకపోతే అసలు అది రాదు. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ వచ్చినా అది ఒక ట్రీటబుల్ క్యాన్సర్. మనం దాన్ని ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ అంత బెటర్ ఉంటాయి. సో ఈ కనుక్కోవడానికి స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఓరల్ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటాం. అంటే ఫస్ట్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్, క్యాన్సర్ ముందు స్టేజ్, నోట్లో వైటిష్ ప్యాచ్ లేకపోతే ఏదైనా రెడ్డిష్ ప్యాచ్ అలా స్టార్ట్ అవుతుంది. అది క్రమేణా 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 క్యాన్సర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో స్క్రీనింగ్ వల్ల మనం ఏదైతే ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే దాన్ని కనుక్కోగలిగితే, నెక్స్ట్ దాన్ని అడ్రస్ చేస్తే అది క్యాన్సర్గా మారకుండా మనం స్టెప్స్ తీసుకోవచ్చు. ఇదేమంటారు, ఆ క్యాన్సర్ వల్ల వచ్చే మార్టాలిటీ కానీ మార్బిడిటీ కానీ తగ్గించవచ్చు. మన ఇంట్లోనే ఒక అద్దం ముందు చిన్న టార్చ్ లైట్ వేసుకొని మన నోట్లో లైట్ వేసుకొని చూసుకోవచ్చు. బేసిక్గా ఏమైనా పుండ్లు ఉన్నాయా, లేకపోతే ఏమైనా
తెల్లగా ఏమైనా మచ్చలు, ఎర్రగా ఏమైనా మచ్చలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ మన మికోసా అంటాం నోట్లో, ఆ మికోసాలో ఏమైనా బ్రేక్స్ ఉన్నాయా, లేకపోతే ఈ చిగురులో నుంచి ఏమన్నా రక్తం లాంటివి ఏమన్నా కారుతుందా, చిగురుల మధ్య ఏమైనా బ్రేక్ ఉందా, ఏదన్నా పళ్ళు ఏమైనా లూజ్ ఉన్నాయా. సో ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్. సో ఇవన్నీ మనం స్క్రీనింగ్తోనే మనం దాన్ని కనుక్కొని ఇమీడియట్ మనం మెడికల్ హెల్ప్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలో ఏమంటారు స్టెప్స్ అన్ని తీసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే మనం నోటి క్యాన్సర్ని కనుక్కోవచ్చు. దానివల్ల ఏదైతే ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ అవుట్కమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా ఏమంటారు ఈజీగా ఉంటాయి. దాని తర్వాత పేషెంట్ విల్ బీ బెనిఫిటెడ్ బై దట్. సో మన మైండ్ని కనుక మనం కరెక్ట్గా యూస్ చేస్తే ఇట్ వర్క్స్ లైక్ ఎ మిరాకిల్ ఇన్ ఈవెన్ ట్రీటింగ్ పేషెంట్స్ ఆల్సో. ట్రీట్మెంట్ పార్ట్ అంటే మెడికేషన్స్ ఉంటాయి, లేకపోతే రేడియోథెరపీ ఉంటుంది, ఓరల్ క్యాన్సర్స్లో కీమోథెరపీ ఉంటుంది. ఇవన్నీ మేజర్ రోల్ పార్ట్, దే ఆల్ ప్లే ఏ మేజర్ రోల్. సైమల్టేనియస్లీ ఏంటంటే ఒక కొత్త ఆస్పెక్ట్ ఏంటంటే పేషెంట్స్ కనుక ఎమోషనల్ సపోర్ట్ కానీ, వాళ్ళ అవేర్నెస్ కానీ, ఎమోషనల్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కనుక యాడ్ చేయగలిగితే కనుక దిట్ స్పీడ్ అప్ దే రికవరీ అండ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ మోరల్లీ బూస్టింగ్ అప్ దెమ్. సో ఈరోజు మోటో ఏంటంటే ఆ మిరకిల్ యాప్ అనేది ఒకటి ఫ్రీ యాప్ అనమాట. ఇట్స్ 7 minutes యాప్. ఎవరన్నా మీ యాప్ స్టోర్లోకి వెళ్ళి యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అండ్ అందులో గైడెన్స్ ఉంటుంది ఎలా వాడాలి ఏంటి అనేది. అది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ యూ స్టార్ట్ యూజింగ్, నాట్ ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడమే కాదు, మీరు యూజ్ చేస్తే దెన్ యూ ఓన్లీ స్టార్ట్ టెల్లింగ్ యువర్ నియర్ అండ్ డియర్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా అనిపించింది, హౌ యు ఆర్ ఫీలింగ్. మీరు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, పేషెంట్స్ అవ్వచ్చు, ఎనీ వన్ విల్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఆల్. డే టు డే బేసిస్లో అందరూ పరిగెడుతూ ఉంటాం, అందరికీ ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. ఎన్ని బాగున్నా కానీ వీఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ, వీఆర్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్. సో దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అంటే కనుక సమ్ పర్సనల్ టైం, మెడిటేషన్ మీద కొంచెం టైం ఫోకస్ చేస్తే కనుక యూ సీ యువర్ సెల్ఫ్ సమ్ డిఫరెన్స్. బయాలజీ అంటే ఇఫ్ వీ అండర్స్టాండ్ అబౌట్ వర్కింగ్ ఆఫ్ ది బాడీలో ఉన్న హౌ కెన్ వీ చేంజ్ ది ఫంక్షనింగ్ టు అన్ ఎఫెక్ట్ దట్ అ పర్సన్ లీడ్స్ అ హెల్దీ లైఫ్. సో దాంట్లో రీసెర్చ్, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి హౌ టు అప్లై ఇన్ మెడికల్ సైన్స్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఇస్ ది bandwidth. So bandwidth aithe connectivity. So now if we have 5G or 6G or 10G speeds, then medical science can rapidly interpret a person's health at his home. So evarkaina gundu noppi vachindante our ambulance services with AI capability will have that bandwidth of high speed communication. They can immediately diagnose at home and start the treatment there itself and bring the patient to hospital. బ్రతుకు తెరువు కోసం ఆలయాలని టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న 52 ఏళ్ల దొంగను విశాఖ 1 టౌన్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ ఏడీసీపీ వివరించారు. చిన్న చిన్న ఆలయ పూజారులను నమ్మించి నట్టేట ముంచడం నిందితుడు ఆకోజు బ్రహ్మాజీ వృత్తిగా పట్టుకుని ఆలయాల దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. టౌన్ కొత్త రోడ్డు సమీపంలో వుడ్యార్డ్ కాలనీకి చెందిన సకల సూర్యారావు స్థానికంగా ఉన్న ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తుండగా అతనితో పరిచయం చేసుకుని అమ్మవారి వెండి ఆభరణాలు దొంగిలించాడని తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని 3 రోజుల్లో పట్టుకున్నారని తెలిపారు. నిందితుడి నుంచి చోరీకి గురికాబడిన 2,900 గ్రాముల వెండి, 7.6 గ్రాముల బంగారు వస్తువును స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. సిపి గారు శ్రీ డాక్టర్ శంకప్రత బాగ్జీ గారు పర్యవేక్షణలోను, అలాగే గౌరవనీయులైన శ్రీమతి డీసీపీ లతా మాధురి గారు మేడం గారు ఆధ్వర్యంలో క్రైమ్ డిపార్ట్మెంట్ మేము పనిచేస్తున్నాం. కాబట్టి వారికి కూడా మేము హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజున మనందరికీ చిన్న చిన్న ఇటువంటి విషయాలే తెలుసు. ముఖ్యంగా ఈ విషయం మీ అందరి దృష్టికి రావాల్సిన ఆవశ్యకతని భావించి మీతో మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు గుళ్ళు గోపురాలు మింగి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దొంగతనాలు చేసిన వ్యక్తి గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన వివరాల గురించి చెప్పినట్లయితే కంప్లైంట్ అయిన సకల సూర్యారావు గారు వుడ్యార్డ్ స్ట్రీట్లో ఉంటున్న దుర్గమ్మవారి గుడిని చూసుకుంటూ ఉంటారు.
ప్రతిరోజు అమ్మవారికి వెండి ఆభరణాలైన కిరీటం, వడ్డానం, గొలుసు అమ్మవారికి అలంకరించి పూజలు చేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. ఫిర్యాదు అయిన అతని భార్య ముసలివాళ్ళ ఉండటం వల్ల అవడంతో ఈ యొక్క గుడికి ప్రతిరోజు పూజలు చేయటానికి ఎవరైనా పంతులు గారు కావాలి అని బోర్డు గత 6 నెలల నుంచి బోర్డు రాసి పెట్టినారు. దాని మీద 19/5/25వ తేదీన ఉదయం 6 గంటలకు ఆ సమయంలో కంప్లైంట్ యొక్క భార్య సకల నాగమణి దేవి గారు గుడిలో దీపం పెట్టి గుడి గేట్లు దగ్గరకు వేసి ఇంటికి వెళ్ళిపోయింది. అదే రోజు సుమారు 8 గంటల సమయంలో గుడికి దగ్గరలో ఉన్న ఫిర్యాదు ఇంటికి సుమారు 55 సంవత్సరంలో నుండి 65 సంవత్సరాల వరకు గల ఒక వ్యక్తి వచ్చి, నేను ప్రతిరోజు మీ గుడికి పంతులుగా వచ్చి పూజలు చేస్తానని చెబితే దాని మీద కంప్లైంట్ యొక్క భార్య తాళాలు తీసుకొని గర్భగుడి తలుపులు తీసి అమ్మవారికి పూజ చేయమని చెప్పింది. దాని మీద ఆమె పువ్వులు పళ్ళు తీసుకొని రమ్మని చెప్పగా ఫిర్యాదు యొక్క భార్య ఇంటిలోకి వెళ్ళి తీసుకొచ్చేలోపు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి ఆమె కూడా గర్భగుడి తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ లోపుగా ఫిర్యాదు యొక్క కూతురైన సకల కుమారి 9 గంటల సమయంలో అమ్మవారికి దండం పెట్టుకునేటప్పుడు చోటగా అమ్మవారికి అలంకరణగా ఉండవలసిన వెండి కిరీటం, వెండి చేతి అచ్చు, వెండి చెవులు అచ్చులు కనిపించలేదు. దాని మీద ఈ విషయం ఫిర్యాది మరియు ఫిర్యాదు యొక్క భార్యకి తెలియజేసి చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. దాని మీద పూజారి గారిగా ఉంటున్నారని చెప్పి దొంగిలించుకుపోయి ఉంటాడని భావించి దాని మీద పోలీస్ స్టేషన్ వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ సీఎం చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కారణం తానేనని చెప్పుకోవడం ఇక విరమించుకోవాలని విజ్ఞప్తి. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సిఐటియు కార్యాలయాల ఆవరణలో ఎర్ర జెండా ఎగురవేసి సలాం చేసిన కార్మిక నేతలు. చిన్న చిన్న ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన విశాఖ వన్ టౌన్ పోలీసులు. నిందితుల నుండి 2900 గ్రాముల వెండి, 7.6 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.